కొలస్సీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు దాని చివరి వచనాలలో ఉంటుంది. 4వ అధ్యాయంలో ఏమని రాస్తారంటే, లవోదికీయులు 4వ అధ్యాయం 15, 16, 17లో ఉన్నది. లవోదికీయులో ఉన్న సహోదరులకును సుంఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి అని. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవోదికేయ వారి సంఘములను చదివించుకునండి. లవోదికేయకు రాసిన పత్రికను మీరును చదివించుకునండి. మనకు లవోదికేయ సంఘంలో పౌలు స్థాపించిన సంఘాలలో అక్కడ కూడా ఉన్నది కాబట్టి పౌలు అంటున్నాడు, కొలసి పత్రిక రాసుకుంటా, కొలసీలకు రాసుకుంటా అంటాడు, లవోదికేయకు రాసిన పత్రిక కూడా ఉన్నది కదా, అది మీరు చదివించుకోండి. ఇప్పుడు మీకు రాసిన పత్రికను వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయండి అంటున్నాడు. ఆదిమ సంఘంలో పౌలు ఆత్మ ద్వారా దేవుడు ప్రేరేపించి పౌలు రాసిన పత్రికలన్నీ కూడా సంఘాన్ని స్థాపించడానికి క్లియర్గా రాసి, ఇప్పుడు కొలసీలకు రాసిన పత్రిక అని అంటాం, కానీ అది లవోదికేయ వాళ్ళకు కూడా అప్లై అవుతుంది. అక్కడ పంపించి వాళ్ళకు రాసిన కదా ఆ పత్రిక నువ్వు చదువుకో అంటున్నాడు. మన విశ్వాసంలో కూడా రకరకాల పరిస్థితులలో ఉన్నప్పుడు దేవుని వాక్యం అందరికీ అన్ని వేళలా పనికొచ్చేటట్టు ఉండడానికి దేవుడు పౌలుని అటువంటి పరిస్థితులలో తీసుకుపోయిండు. పౌలుకి ఇచ్చిన దేవుని ప్రత్యక్షతలు, ఆయన చేస్తున్న క్రియలు రెండింటిని కలిపి తయారు దేవుడు ఆత్మ ద్వారా రాపిచ్చున్నాడు అన్నమాట. మనం ఇంతకుముందు అనుకున్నాము, కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటుంది 10వ అధ్యాయంలో, 1 కొరింథీ. ఇంతకుముందు పాత నిబంధనలో జరిగిన ప్రతి పనులు కూడా దేవుడు మనకు బుద్ధి కలగడానికి, యుగాంతమందు బుద్ధి కలగడానికి మనకు అవి అలంకార రూపంగా ఉన్నాయి అంటాడు. అందుకని ఎర్ర సముద్రం దాటినప్పుడు మనము బాప్తిసం తీసుకొని యేసయ్య రక్తం ద్వారా పవిత్రమైనట్టు అని ఆ మేఘాన్ని ఆత్మకు కంపేర్ చేసిండు. సో మనం జీవితంలో పోయే జర్నీస్ ఫిజికల్ ప్రపంచంలో జరిగేవి దేవుడి ఆలోచనతోటే జరుగుతున్నాయి అనేది ఒకటి క్లియర్ మనకు అర్థం కావాలి. సో యుద్ధాలు జరిగిన, తుఫాన్లు వచ్చిన, రాజ్యాలు కూలిపోయిన, రాజ్యాలు స్థాపింపబడ్డ, ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా గాడ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ హిస్టరీ అండ్ ద ఫ్యూచర్ అండ్ ద ప్రజెంట్ అన్నమాట. నిన్న నేడు నిరంతరం దేవుడే ఉన్నాడు ఆయన. సో దేవునికి వ్యతిరేకంగా ఏది జరుగుతుంది అని మనం యాక్సెప్ట్ చేయనికలేదు. అయితే దేవుడు కొన్ని అలో చేస్తున్నాడు, కొన్ని ఏమో చేయలేకపోతున్నాడు. దేవుడు కొన్ని మనకు వదిలేస్తున్నాడు అని. అట్లా వదిలేయడానికి దేవుడికున్న కారణం ఏందో మనకు ఈ లవోదికేయ సంఘానికి పౌలు రాసిన దాంట్లో ఉంటుంది. సో పాతకాలంలో ఉన్నప్పటి నుంచి అందరు వెతుకుతా ఉన్నారు. ఆదిమ సంఘంలో ఉన్నప్పుడు కుమరన్ గుహలలో కూడా దొరికినాయి కొన్ని పాత దేవుని ఆదిమ సంఘంలో ఉన్న గ్రంథపు చుట్టలు అవన్నీ కూడా దొరికినాయి కదా. ఎంత వెతికినా కూడా ఈ లవోదికేయ సంఘానికి రాసిన లెటర్ మాత్రం పౌలు దొరకలేదు. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసినంటే తర్వాత మళ్ళా ప్రకటన గ్రంథం రాసేటప్పుడు యోహానుకు ప్రత్యక్షమై యోహానుతో చెప్తారు అన్నమాట. అన్ని సంఘాలకు రాసుకుంటా లాస్ట్కు లవోదికేయ సంఘానికి కూడా రాయు అని అప్పుడు రాసిన ఆట. మనకు జిస్ట్ ఆఫ్ పాల్స్ లెటర్ టు ద చర్చ్ ఆఫ్ లవోదికేయ ఈస్ మేనిఫెస్టెడ్ అగైన్ ఇన్ ద విజన్ ఆఫ్ జాన్ అన్నమాట. తర్వాత యోహానుకున్న ఆ దేవుని ప్రత్యక్షత ప్రకటన గ్రంథంలో యేసయ్య డైరెక్ట్ ఇస్తాడు. ఆ ప్రత్యక్షత ఇచ్చినప్పుడు దేవుడు ఆయనకు చెప్తాడు అన్నమాట, ఇట్లా చేయాలి, లవోదికేయ సంఘంలో ఇట్లా ఉన్నది పరిస్థితి కాబట్టి ఈ విషయం రాయ అంటాడు. మనం ప్రకటన గ్రంథంలోకి వస్తే అక్కడ దాని గురించి సమాచారం ఉంటుంది. అక్కడ ఏమంటుండంటే లాస్ట్కు 7వ సంఘం అన్నమాట ఇది. ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో ఉన్నది 14వ వచనంలో, లవోదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయము అని చెప్తున్నాడు. 14 నుంచి మనకు 10 ఆల్మోస్ట్ ఎంతవరకు ఉన్నదంటే
22 వరకు, మూడవ అధ్యాయము 14 నుంచి 22 వరకు లవోదికీయ సంఘానికి రాసిన లేఖలు రాస్తున్నాడు అన్నమాట. అది కూడా యేసయ్య ఎట్లా ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నాడు చూడు. ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆది అయి ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా అంటున్నాడు. ఒక్కొక్క సంఘానికి రాసినప్పుడు దేవుని గుణ లక్షణాలు ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు. యోహానుకు ప్రత్యక్షమై దేవుడు. సో లవోదికీయ సంఘానికి వచ్చినప్పుడు ఏమంటుండంటే, దేవుని సృష్టికి ఆది అయిన వాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. మనకి ఈజీగా అర్థమవుతాయి కదా. సృష్టికి ఆది అయిన అంటే భూమి అంతా కూడా ఆయన లేకుండా జరగలేదు అని యోహాను రాస్తాడు. ప్రకటన గ్రంథంలో అదే అంటాడు కదా. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడే. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, అన్నిటికీ ఆయననే ఆధారం, ఆది సంభూతుడు ఆయననే అని అంటాడు కదా. ఈ సంఘానికి రాసుకుంటా అంటాడు యేసయ్య నేనే రాస్తున్నా మీకు అని చెప్పి డిక్లేర్ చేస్తున్నా అన్నమాట. చేసినప్పుడు లవోదికీయ సంఘంలో ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అని మనం పౌలు ఏం రాసి ఉంటాడా అంటే అవన్నీ మనకు ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 22వ వచనం వరకు మనం క్లియర్గా చదివితే ఆల్మోస్ట్ బైబిల్లో ఒక గ్రంథం రాసినంత పవర్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు అవసరం అంటే, ఒక విశ్వాసి మనం చేసే పనులతోటి దేవుడు ఏ విధంగా ఆయనను మహిమపరుచుకుంటుండో అని మనకు రియలైజేషన్ కావడానికి ఉంటుంది అన్నమాట. ఇక్కడ లవోదికీయ సంఘంలో ఉన్న పరిస్థితులు చూడండి. మనము షార్ట్గా దాన్ని డివైడ్ చేసి చూస్తే అక్కడ వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు కదా నువ్వు. అట్లా ఉంటే నేను ఉమ్మి వేయను ఉద్దేశించుచున్నాను అంటున్నాడు. ఉమ్మి వేస్తాను అని అంటలేడు. అట్లా ఉన్నావు కాబట్టి ఇట్లా నేను చేద్దాం అనుకుంటున్నా అని అంటాడు అనమాట. సో లవోదికీయ సంఘంలో ఉన్నోళ్ళకు అటు రైట్ మాట్లాడరు, రాంగ్ మాట్లాడరు, న్యూట్రల్ మాట్లాడుతుంటారు అన్నమాట. నులివెచ్చగా ఉంటారు అంటే అసలు ఈ 2 దిక్కులు క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. వెచ్చగా ఉందని చెప్పుకోవచ్చు, కొంచెం చల్లగా ఉన్నదని మామూలుగా మోడరేట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. దేవునికి అది ఇష్టం లేదనమాట. యూ హ్యావ్ టు బి వన్ వే ఆర్ ద అదర్ అని ఉంటాడు అనమాట. ఎటు కమిట్ కాకుండా డిసైడ్ చేసుకోకుండా ఉంటారు చూడు, ద్విమనస్కులలాగా ఉంటారు కదా. ఇటు విశ్వాసుల్లాగా ఉంటారు, అటు లోకస్తుల్లాగా ఉంటారు. వీడు విశ్వాసం పనులు చేయలేడు, అటు లోకంలాగా ఉండి పాపం చేయడు. సో ఒక ఊచ చెయ్యి కలిగినోడు అంటే ఇదే అనమాట. హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఎవడు అంటాడు అంటే వానికి ఉంటాయి, అన్ని బాగానే ఉంటాయి కానీ ఏం పనులు చేయడు అంట. విజిబుల్గా కనిపిస్తారు కానీ ఎఫెక్టివ్గా వర్క్ కాదు. ఈ లౌకిక సంఘంలో ఉన్న వాళ్ళ క్వాలిటీస్ ఏంటంటే, ఒకటి వాళ్ళు ఎక్కడ కరెక్ట్ కమిట్ కారనమాట. ఇప్పుడు మనం కూడా చూసుకుంటే దేవుని పనులు ఎందుకు జరుగుతలేవు అంటే ఇటువంటి క్యారెక్టర్ ఉంటుంది కాబట్టి పనులు జరగవు. ఇంకొక క్యారెక్టర్ లౌకిక సంఘంలో ఏమున్నదంటే, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కులేని వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అయి ఉన్నావు అని ఎరుగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకేమీ కుదవలేదని చెప్పుకొనిచున్నావు అని. సో వీడు దేవుని దృష్టికి కరెక్ట్ ఆపోజిట్లో వినుకున్నారు అన్నమాట. సో దేవుడేమో వీడు ఏం పని చేస్తాడు, దరిద్రుడు, నువ్వు ఏం చేయలేకపోతుంటాడు. వీడేమో ఇంత ఆస్తిపరుడు, నేను ఇంత గొప్ప అని అనుకుంటున్నాను. సో దేవుని ఆలోచనకు కరెక్ట్ రివర్స్ ఆలోచనతోటి ఉండి వీడు భక్తుడు అనుకుంటున్నాడు అన్నమాట. తెలివిగల్లుడు అనుకుంటున్నాడు కానీ బుద్ధిహీనుడు అయి ఉన్నాడు. సో ఒక విశ్వాసి దేవునికి పనికి రాకుండా అంటే కార్యములు చేయకుండా ఉండడానికి ఇది రెండవ కారణం అనమాట. ఇది ఆ లౌకిక సంఘంలో ఉన్నది, జాగ్రత్త అని చెప్తున్నాడు అనమాట. చెప్పేది ఎవరంటే ఆది సృష్టికి ఆది సంభూతుడైన వాడు. ఇంకొక క్యారెక్టర్ ఏముందంటే, నేను ప్రేమించు వారిని గద్దించు శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు వద్ద తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినాడో నేను వానితోటి, వాడు నాతోటి ఉండునంట. సో వీడు మారు మనసు పొందడు కానీ వీడు సంఘంలో ఉన్నాడు అనమాట. అందుకని సంఘానికి రాసిన లేఖలో వానికి రెఫర్ చేస్తున్నాడు. అటువంటి క్యారెక్టర్ ఎట్లుంటుందంటే,
వాడు లోపల నిజంగా దేవుని కొరకు మనసు ఉండదు వానికి. ఎందుకు మనసు ఉండదు? ఎట్లా తెలుస్తుంది అంటే, దేవుడు వచ్చి తలుపు తట్టుతా ఉంటాడు కానీ వాడు తలుపు తీయడు. అట్లా ఉంటారు అనమాట విశ్వాసం. సో వాడు వానికి దేవుడు ఏమంటుండంటే, నేను నీ ఇష్టం ఉంటే నేను లోపలికి వస్తా, లేకుంటే నేను రాను అని అంటాడు దేవుడు. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు కదా ఆయన, మనల్ని ఒకరిని శాసించడం ఎంతసేపు? కొన్ని యుద్ధాలలో ఒకటి రోజు 1000 మందిని సంహరించి అంత కెపాసిటీ ఉన్నది దేవునికి కదా. కానీ ఆయన మన దగ్గరకు వచ్చి అంటుండు, నువ్వు అలౌ చేస్తేనే నేను నీ దగ్గరకు వస్తాను అంటుండు. అప్పుడు దేవుడు ఏంటంటే మళ్ళా ఒరిజినల్ సిన్ అంటారు కదా, ఫస్ట్ ఆదాము దగ్గర పోయినప్పుడు ఆదాముకు కూడా దేవుడు అన్ని ఫ్రీడమ్ ఇచ్చేస్తాడు. అన్ని ఇచ్చినాక ఇది మాత్రం పాపం, ఇది చెయ్యకు, మిగతా ఏమైనా చేయడానికి నీకు ఫ్రీ విల్ ఉన్నది అని దేవుడు ఆదాముకు చాయిస్ ఇస్తాడు. తప్పు చేసినాక ఆదాముకు జీవవృక్ష ఫలం తినకుండా కెరూబులను పెట్టి ఆదాముని అక్కడికి రానియకుండా చేస్తాడు. అట్లా మంచి చెడ్డలు ఇచ్చే ఫలానికి కూడా పెడితే అయిపోతుండే కదా, ఈ ప్రాబ్లమే ఉండదు కదా అనుకుంటామ్మా. కానీ అక్కడ దేవుని ఆ, ఏమంటారంటే ద సావరెన్ జస్టిఫికేషన్ ఆఫ్ గాడ్ అంట. మనకు ఫ్రీగా ఏదైనా చేయడానికి అవకాశం ఇచ్చినప్పుడు మనము ఆజ్ఞను అతిక్రమిస్తామా, ఆజ్ఞకు శిరసా వహిస్తామా, అది చూస్తాడు దేవుడు. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు నిజంగా దేవునికి భయం ఉంటే నువ్వు దేవుడి చిత్త ప్రకారమే నిలబడుతుంటావు. కష్టమైన నష్టమైన దేవుడు ఎట్లా చెప్తే అట్లా బ్రతకాలనుకుంటున్నా. సో మనకి ఇచ్చిన ఫ్రీ విల్ ని మనము దేవుని చిత్తానికి వాడకుండా ఉండే సంఘం అనమాట ఇది లవోదికీయ సంఘం. ఈ 3 క్యారెక్టర్లు విశ్వాసులలో వచ్చినప్పుడు ఆ సంఘం క్షీణిస్తుంది అనమాట. అందుకని ఆ సంఘంలో ఎక్కువ సబ్జెక్ట్ లేదని ఎంత వెతికినా, ఇప్పుడు పురాతత్వ శాస్త్రజ్ఞులు పోయి ఆ కులసి పత్రికలు రాసినట్టు కులసి సంఘంలో రాసుకుంటా, మీరు అట్నే లవోదికకు కూడా మీ లెటర్ ఇవ్వండి, వాళ్ళ లెటర్ మీరు చదువుకోండి అని అంటాడు. కానీ ఆ లెటర్ దొరకదు. ఈ ముఖ్యమైనవి ఉన్నాయన్నమాట ఆ లెటర్లో. అందుకని దేవుడు మళ్ళా సరే ఇక్కడ మిస్ అవుతుంది కాబట్టి ఐ విల్ రిపీట్ దిస్ అని యోహాను ద్వారా రాపిచ్చిండు. సత్యసాక్షి అయిన ఆది సంభూతుడైన దేవుడే చెప్తున్నాడు అని చెప్తున్నాడు దీనికి. అయితే దేవుడు ఎందుకు దీనికి అంత సీరియస్ తీసుకుంటున్నాడంటే, దేవుడు ప్రపంచాన్ని నిర్మించినప్పుడు కూడా విశ్వాసముతోటే నిర్మించిన హెబ్రీ పత్రికల్లో రాసి ఉంటుంది. మనం కార్యసిద్ధి కలగడానికి అసలు అది మూలమైన ఇంపార్టెంట్ అది అన్నమాట. ఏమున్నదంటే 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలు ఉంటుంది. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందువలన దృశ్యమైనది కనబడే పదార్థములచే నిర్మింపబడలేదని విశ్వాసము ద్వారా గ్రహించుచున్నాము. మొదటి వచనంలో విశ్వాసము నిరీక్షింపబడే యొక్క నిజ స్వరూపము అదృశ్యమని ఉన్నట్టు రుజువై ఉన్నది, దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం. ప్రపంచంలో దేవుని వాక్యం వలన నిర్మాణం అని అంటున్నారు. సో విశ్వాసం ద్వారా అదృశ్యమైనవి దృశ్యమైనట్టు దేవుడు చేయగలిగాడు. ఇప్పుడు మనం విశ్వాసం ద్వారా కూడా దేవుడు అంటున్నాడు, వీ కెన్ రియల్లీ త్రూ ఫెయిత్ అండ్ యాక్షన్ దేవుని క్రియేషన్ ని మనం రిపీట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు అదే సంఘ కన్యక తయారైతా ఉందన్నమాట, మనం కూడా తయారవుతున్నాం దాంట్లో. ఈ క్రియాశీలకమైన ఆ విశ్వాసం అంటారు కదా, అది నేను తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంటది. 13వ అధ్యాయం 13వ వచనము, మొదటి అధ్యాయంలో 13వ వచనము, ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది అని అంటాడు. కార్యసిద్ధి, హౌ వీఆర్ మేనిఫెస్టింగ్ ద విల్ ఆఫ్ గాడ్ అనేది ఇదన్నమాట. మన విశ్వాసమే కార్యసిద్ధి కలుగజేస్తుంది. విశ్వాసము ద్వారానే దేవుడు ప్రపంచాలను నిర్మించి ఉంటాడు. జ్ఞానము ద్వారానే కార్యసిద్ధి కలుగుతుందని ప్రసంగిలో రాస్తాడు. ప్రసంగిలో రాసినప్పుడు ఏమంటాడంటే, ఒక పదును ఒక ఒక నీ దగ్గర ఉన్న ఆయుధానికి పదును పెట్టకుంటే నీకు పని ఎక్కువ అవుతుంది కదా అంటాడు. నీ చేతిలో ఒక గొడ్డలి ఉంటే ఆ గొడ్డలి పదును లేకుంటే చెట్టు నరకడం కష్టం అవుతుంది. షార్ప్నెస్ లేకపోతే నువ్వు పని చేయలేవు అంటాడు.
అని ఎంబడే అంటాడు. కార్యసిద్ధికి జ్ఞానమే మూలము అని అంటాడు. ఆ జ్ఞానం ఏ జ్ఞానం అంటే మళ్ళీ ఆ జ్ఞానము ద్వారానే దేవుడు ప్రపంచాలను నిర్మించెను అని అంటాడు. ఆ జ్ఞానము ద్వారా ప్రపంచాన్ని నిర్మించిండు అని దేవుడు అంటాడు. విశ్వాసము ద్వారా దేవుడు ప్రపంచాన్ని నిర్మించిండు అంటాడు. సో మనకు దేవుని జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే విశ్వాసము ద్వారానే వస్తుంది. అప్పుడు విశ్వాసము జ్ఞానము రెండు కలిసినప్పుడు దేవుడు అంటున్నమాట కలుగునుగా కనగానే అక్కడ అదృశ్యమైన దృశ్యమైనట్టు చూడగలుగుతాం మనం. సో ఈ ప్రపంచం అంతా కూడా ఇన్విజిబుల్ వాటితోటే తయారైంది కదా అని పౌలు అంటున్నాడు. అందుకే హెబ్రీ పత్రిక రాసినప్పుడు పౌలే రాసిందన్న గ్యారంటీ ఎందుకు చెప్పొచ్చు అంటే ఈ విజన్ పౌలు మూడవ ఆకాశంలో పోయినప్పుడు చూడకపోతే ఇట్లా రాయడానికి ఎవరికి ఆలోచన రాదు. అంత సర్టన్ గా చెప్తున్నాను అనమాట. ఆయన వాక్కుతోటే అదృశ్యమైన దృశ్యమైనట్టు చేయగలిగిందని చెప్తాడు. అందుకే వచింపశక్తం గాని గొప్ప కార్యాలు చూసిన నేను పరలోకంలో అని పౌలు అంటాడు. చూసి వచ్చినాక సైలెంట్ గా అయిపోతాడు. అసలు ఏం మాట్లాడాలి, ఎట్లా చెప్పాలో అర్థం కాదు. అంత ఎక్స్ట్రాడినరీ ఫ్యూచర్ ఉంటుంది మనకు. దేవుని పనులు చేయడానికి మనకు కావాల్సింది ఆ విశ్వాసము క్రియలు ఇవి రెండు కలిసినప్పుడే అవుతుంది కదా. ఉత్త విశ్వాసం ఉందని మనం అనుకున్నప్పుడు అటువంటి విశ్వాసంలో ఎన్ని రకాల పనికిమాలిన విశ్వాసం ఉంటుందో మనకు లవోదికీయ సంఘంలో ఎగ్జాంపుల్ చూపించండి. నేను ధనవంతుడిని బుద్ధివంతుని అనుకుంటున్నా కానీ నువ్వు దరిద్రుని అని దేవుడు అంటుంటాడు. వాని ఆలోచన విధానం అట్లుంటుంది. దేవుడు ఎన్నిసార్లు తట్టుతున్న తలుపు తీయడు కానీ వాడు విశ్వాసం అనుకుంటుంటాడు. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనం బయటికి ఎప్పుడు వస్తామంటే మన విశ్వాసము మన క్రియలు లింక్ చేసినప్పుడే అవుతాయి అనమాట. సో పని చేయకుండా ఉత్తగా ఉండేటోడే పనికి మనలో ఉంటారు. అటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ద్విమనస్కులు ఉన్నారు కదా, చల్లగా కాకుండా వెచ్చగా కాకుండా ఉండేటోళ్ళు ఉన్నారు కదా అని లవోదికీయ సంఘానికి రాస్తుంది. ఎగ్జాక్ట్లీ అదే పరిస్థితులు మన ఇప్పుడు ఈ కాలంలో సంఘాలలో జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళు ఉండబట్టి అసలు దేవుని కార్యం చూడలేకపోతున్నాం మనం. యాకోబు రాస్తాడు అంటే క్రియలకు విశ్వాసానికి లింక్ యాకోబు పత్రికలు ఉంటుంది. ఇది ఒక్కటి చదివి మనం క్లోజ్ చేద్దాం. ఏమంటున్నా అంటే 2వ అధ్యాయంలో అది వ్యర్థుడా క్రియలేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కోరుచున్నావా? మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడైన తీర్పు పొందలేదా అని తర్వాత ఈ వచనం చూడండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినని అంటున్నాను. విశ్వాసము క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసినట్టు జ్ఞానముతోటి కార్యసిద్ధి కలుగుతుంది అని సొలొమోను చెప్తున్నారు. కార్యసిద్ధి కలగడానికి నీ వాక్యమే ఆధారం అని చెప్తున్నారు. సో మనము ఏదన్నా అంటే ప్రార్థన చేసినప్పుడు కూడా ఈ పవర్ ఎందుకు వస్తుందంటే మన విశ్వాసము మన క్రియలు లింకప్ అయితే అనమాట. అందుకని మనం ఏదైనా చెప్పినప్పుడు జరిగిపోతుంది. అది కార్యసిద్ధికి మూలం ఏంటంటే మన విశ్వాసం అనమాట. ఈ మన క్రియలు మన విశ్వాసం రెండు కాంబినేషన్ అవుతుంది. దేవుడు ఆడ కలుగును గాక అన్నప్పుడు దేవుడు కూడా అట్లే అన్నాడు అనమాట. అనగానే దేవుడు మనసులో అనుకున్నాడు, అది కార్యసిద్ధి కలిగింది అనమాట. అట్లనే దేవుడు ప్రపంచాన్ని నిర్మించిండు కాబట్టి అదే విశ్వాసముతోటి సముద్రాన్ని పాయాలు కావాలంటే ఆ నీళ్లు మొత్తం దాని క్వాలిటీని మర్చిపోతాయి. ఆ నీళ్లు దెబ్బకి వచ్చి గోడలా నిలబడ్డాయి. సో సూర్యుడిని ఆపిండు దేవుడు. ఇట్లా ఇట్లా చెప్పగానే ఆ నోటితో మాటతోటి ఆగిపోవాలంటే ఆగిపోయింది. ఎందుకంటే సూర్యుడు దిగిపోయినాక యుద్ధం చేయడానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు ఇంకా యుద్ధం ఇంకా అవసరం ఉన్నది అక్కడ. కాబట్టి దేవుడు అంటాడు సూర్యుడు ఆపేసి అంటే ఆపేస్తాడు. సో ఇంత పవర్ ఉన్నది ఈ సృష్టించిన దేవుడు ఆ నోటితోటి ఆ విశ్వాసము క్రియలు రెండు కలిసినాయి. కాబట్టి మనం కూడా ఇప్పుడు మనం చేసే ప్రార్థనలు తర్వాత మనం చేసే పనులు ఈ పనులు కూడా ఎందుకంటే లవోదికీయ సంఘంలో అంత దరిద్రులే ఉన్నారు. అందరూ ధనవంతులే. లోకాభివృద్ధి చూసుకుంటే ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ ఉన్నట్టే ఉన్నది అనమాట. ఒక్కొక్కరిని పట్టుకుంటే ఇంట్లో బర్త్డే పార్టీ చేయడానికి లక్షలు ఖర్చు పెట్టాలి. కానీ దేవుని సన్నిధికి వస్తే 500 రూపాయలు కూడా ఇయ్యలేనంత దరిద్రులు ఉన్నారు మన దగ్గర. దేవుని పక్షాన నిలబడి దొంగలలాగా బతుకుతా ఉన్నారు. దేవునికి ఇవ్వాల్సిన పైసలు దేవునికి ఇవ్వకుండా దేవునికి సంబంధించిన ఆస్తులని అది అమ్మేసి ఏం కానట్టే ఉంటుంది.
సో ఈ ఈ డ్యూయల్ నేచర్ ఉన్నదంతా కూడా వాళ్ళని ఉమ్మి వేయాలనుకుంటున్నా అని అంటాడు దేవుడు. జాగ్రత్త అని అంటాడు. ఉమ్మి వేస్తున్నా అని అనలేదు. నీవు ఈ క్యారెక్టర్ ఉంది కాబట్టి నేను తప్పకుండా ఎలిమినేట్ చేస్తా అంటాడు. ప్రకటన గ్రంథంలో అదొక్కటి చదివి నేను క్లోజ్ చేద్దాం. నీవు వెచ్చగానేను చల్లగానేను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించుచున్నాను. ఇంకా ఉమ్మి వేయలేదు కాబట్టి దేవుని ఆ ఉద్దేశం ఒకవేళ దేవుడు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ దానికి బ్యాక్ రానికి ఉండదు అన్నమాట. ఒకసారి దేవుడు ఉమ్మేసిండంటే దట్ ఈస్ గాన్. మళ్ళీ అక్కడి నుంచి మనం దేవుని దగ్గర రాలేం. అందుకనే ఈ ఈ ఫండమెంటల్ మన విశ్వాసానికి క్రియాశీలక విశ్వాసం అనేది ఎంత అంటే దేవుని కొరకు మనం పనులు చేస్తున్నప్పుడు దేవుడు మనకు చేతగానప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి ఆయననే నోటి మాటతో అంటాడు, విశ్వాసం ద్వారా నువ్వు చేసే క్రియలు కార్యసిద్ధి కలుగజేయడానికి నా జ్ఞానము, నా నీతి, నా పరిశుద్ధత అయిన ఆ విమోచకుడు యేసయ్య ఉన్నాడు కదా, ఆయన అక్కడి నుంచి ఆమెను అంటాడు. అనగానే మన ముందర జరిగే ప్రతి పనిని కూడా ప్రపంచం అంతా చూసి మిరకిల్స్ అనుకుంటుంటారు. వీళ్ళు చేస్తే అద్భుతాలు చేస్తున్నారు అనుకుంటారు. దేవుడు అందుకనే ఆయన అంత పవర్ ఉన్నదని చూపించుకోవడానికి కానా వివాహం పోయినప్పుడు అక్కడ చెప్తాడు, ఈ నీళ్లు ఉన్నాయా, నీళ్లు కాదు ఇవి ద్రాక్షరసం అయిపోవాలంటాడు. అనగా ద్రాక్షరసం అయిపోతుంది అంతే. సో మనం కూడా ఇప్పుడు ఏం లేదనుకుంటున్నాం కదా, తప్పకుండా నేను ఒక ఒక నిజమైన సాక్ష్యం ఒకసారి ఒక విశ్వాసి ఒక దేవుని సేవ చేసుకుంటూ పోయేటప్పుడు ఏం లేకుండా పోతా ఉన్నాడు. కొంత దూరం పోయినాక అడవిలో పోయినప్పుడు ఫ్యూయల్ అయిపోతుంది, అయిపోతే బండి ఆగిపోతుంది. అయిపోతే దేవా దీంట్లో పెట్రోల్ అంతా అయిపోయింది, ఆయనకు తెలుసు ఆయనకు. కానీ నేను అవతల పోవాలి, ఎవరు లేరు నాకు, ఇది ఎట్లయినా బండి నడిపి నువ్వే నడిపియాలి, ఫ్యూయల్ లేకుండా బండి పోవాలని ప్రార్థన చేసి స్టార్ట్ చేస్తే ఒక 20 కిలోమీటర్లు బండి పోయినాక ఒక ఊరు వచ్చింది, అక్కడ మళ్ళీ పెట్రోల్ పంపించుకుని. ఈ సాక్ష్యం విన్నా నేను కళ్ళారా. ఏం లేదు కానీ ఆ బండి ఫ్యూయల్ క్రియేట్ అయింది అనమాట అక్కడ. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దేవుడు ఏం లేదనుకున్నా ఆడు చేయగలుగుతాడు అనమాట. సో విశ్వాసము ద్వారా క్రియాశీల విశ్వాసం అంటే అదే అన్నమాట. అన్ని చక్కగా ఉన్నప్పుడు ఎవడైనా చేస్తాడు కదా. మన కెపాసిటీకి బియాండ్ అవర్ కెపాసిటీ మనము దేవుడు ఆలోచన ఇస్తారు, ఇచ్చి ఇట్లా చెయ్యండి మీతో అవుతుంది అన్నప్పుడు జరిగిపోతాను. ఇంపాసిబుల్ కదా, వాడు మొత్తం శరీరానికి అంతా వాడు ఆయుధాలు ధరించున్నాడు, కానీ వాడు సున్నతి లేని ఫిలిష్తీయుడు కదా. వాడిని ఏం చేయాలంటే నా కార్యం చూస్తావు కదా నువ్వు అంటే పోయి సెలయర్లో పోయి చిన్న చిన్న రాళ్ళు తీసుకొని కొట్టేస్తాడు. సో వాట్ వీ హ్యావ్ ఈజ్ సో పవర్ఫుల్. అది దేవుని దగ్గర పెట్టినప్పుడు దానికి పవర్ వస్తుంది అన్నమాట. అదే క్రియాశీల విశ్వాసం. సో మనం చేస్తున్నాము ప్రతి ఎఫర్ట్ కూడా మన జీవితంలో ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా పబ్లిక్లో బయట పబ్లిక్ చూసేది వేరే, దేవుడు చూసేది వేరే. అంత అసలు ఇప్పుడు సమాధానం గురించి మాట్లాడుతూ కూడా ఇర్మియాలో రాస్తాడు, యెహెజ్కేల్లో సమాధానం సమాధానం అంటారు, కానీ నీ థింకింగ్ వేరే ఉన్నది, నీ నీ చేసే పని వేరే ఉన్నది అంటాడు. అసలు అది ఎంత ఎంత పవర్ఫుల్గా రిబ్యూక్ చేస్తాడంటే బుక్ ఆఫ్ జెర్మయాలో ఉంటుంది, అది ఇర్మియా గ్రంథంలో. మన ఆలోచనలు వేరే, దేవుని ఆలోచనలు వేరే. ఎట్లుంటాయంటే 8వ అధ్యాయంలో ఉన్నది, సమాధానం లేని సమయంలో సమాధానము సమాధానం అని వారు చెప్పుచు నా జనులను గాయమును పైపైనే మార్పుచున్నారు. తాము హేయమైన క్రియలు చేయుచున్నను సిగ్గుపడవలసి వచ్చను గాని వారు ఏమాత్రం సిగ్గుపడరు. అవమానం నొందదగితమని తోచనే లేదు కనుక పడిపోవు వారితో వారు పడిపోదురు, నేను వారి విమర్శించు కాలంలో వారు తొట్టిల్లుదురు అంటున్నాడు. ఇది డిఫెక్టివ్ థింకింగ్ అనమాట. దేవుడు అరే నువ్వు ఏం చేయలేకపోతున్నావు కదా, తప్పు ఉన్నావు కదా అంటే వాడేమో కరెక్ట్ ఉన్నా అనుకుంటుంటాడు. అందుకే లవోదికీయ సంఘంలో కూడా అదే రాస్తారు, వాళ్ళదంతా కూడా నెగిటివ్ ఉల్టా ఆలోచిస్తుంటారు వాళ్ళు. నువ్వు దౌర్భాగ్యుడు ధనవంతుడు కాదు, దిక్కులేని బ్రతుకు బతుకుతున్నావు అంటే వాడు మాత్రం చాలా మంచిగా ఉన్నా అనుకుంటుంటాడు. ఆ ఆలోచన విధానం మార్చుకోవాలంటే అప్పుడే మనము చేసే పనులకు దేవుని ఆలోచనలు తగిలి అక్కడ దేవుడు గొప్పగా అవుతాడు, దేవునికి మహిమ కలుగుతుంది. అన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయలేకపోతున్నాము. ఏం లేని కాడ మిషనరీలు ఇంత చేయగలిగింది ఎట్లా చేసిందంటే ఇదే డిఫరెన్స్ అన్నమాట.
వాళ్ళ కాడ ఉన్న కొన్ని దేవుడు అన్ని చేయగలుగుతారు. కానీ మన దగ్గర అన్ని సమస్యలు ఉన్నాయి, కానీ సంఘంలో కనీసం ఒక గంట సేపు దినమంతా ప్రార్థన చేద్దామంటే నిలబడేటోళ్ళు లేకుండా కాన్ఫిడెన్స్, ఏకాగ్రతతో దేవుని సన్నిధిలో గడపడానికే చేత కాకుండా మళ్ళా నిత్యత్వంలో నీ ఎంబడి ఉంటా యుగ యుగ గంట సేపు దేవుని దగ్గర ఉండలేడు, కానీ అక్కడ దేవుని సన్నిధిలో ఎప్పుడు ఉండడానికి నాకు ఆడ సీట్ గ్యారంటీ అని వీడు అనుకుంటా ఉంటాడు. లవోదికీయ సంఘంలో ఉన్న తెలివి ఇదే అనమాట. దౌర్భాగ్యుడై ఉంటాడు, కానీ వాడు మంచోడిని అనుకుంటుంటాడు. సఫకేట్ అయిపోతారు అంటారు. ప్రార్థనలో కూర్చున్నప్పుడు మన శరీరం ఒప్పుకోదు, అసలు మన ఆత్మ ఒప్పుకోదు. జరసేపు ప్రార్థన చేస్తాను మొక్కుబడిగా, కానీ ఒక గంట 2 గంటలు అయినాక దేవుని ఆత్మ వచ్చి కొడుతుంది మనల్ని. అప్పుడు మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చేస్తాయి. దేవా నిజంగా నేను మంచోని కాదు కదా, పశ్చాత్తాపడతాం మనం. అప్పుడు దేవుని ఆత్మ ద్వారా మనం దేవుని సన్నిధిని ఎంజాయ్ చేస్తాం. అప్పుడు దివారాత్రములు ఆనందించచ్చు అని రాస్తాడు. మొదటి కీర్తనలోనే ఉంటుంది. దేవుని ధర్మశాస్త్రం ధ్యానించచ్చు, దాన్ని ఆనందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడేమో ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా వాక్యం చెప్తానంటే పాస్టర్లకు అందరూ వాచ్ చూస్తూ ఉంటారు. ఆనందించేది వాక్యాన్ని ధ్యానం చేయడంలో ఆనందం లేకుండా తయారవుతుంది అనమాట. సో లవోదికీయ సంఘానికి రాసింది, మెనోనైట్ సంఘానికి కూడా దేవుడు రాస్తున్నాడు. ఈ సార్వత్రిక సంఘంలో ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతి జనరేషన్కు రాస్తున్నాడు. ఈ 3 భయంకరమైన క్వాలిటీస్ ఉన్నాయి. అవి లేకపోతే నేను ఉమ్మి వేస్తా జాగ్రత్త అంట. మనం అందుకనే మన విశ్వాసము మేనిఫెస్ట్ అయ్యి దేవుని చిత్తం నెరవేరాలంటే మన క్రియలు మన విశ్వాసము రెండింటిని కాంబినేషన్లో చేసినప్పుడు దేవుడు అంటాడు అన్నమాట. ఇక్కడ నా క్రియేటివిటీ అనిపిస్తుంది కదా అంట. అప్పుడు దేవుడు అన్నమాట కలుగును గాక అన్నాడు. అన్నప్పుడు అది జరిగిపోయింది. ఇప్పుడు కూడా దేవుడు మన ద్వారా కలుగును గాక అని పరలోకం నుంచి అన్నాడు అనమాట. ఈ కాలంలో ఈ ఈ దేశాన్ని మీరు ఈ విధంగా మీరు విశ్వాసాలను తయారు చేయబోతుంది కాబట్టి కలుగును గాక అని అంటాడు. అన్నప్పుడు మనం ఆ విశ్వాసానికి మ్యాచ్ అయినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ఏం చెప్పినా కూడా మనకు బైబిల్లో ఎంత నాలెడ్జ్ ఉంది కాదు, ఎవరితోటి మాట్లాడినా కూడా దేవుడు పరిచయం అవుతాడు వాళ్ళకు. మన ద్వారా రక్షణ కలుగుతాయి ఎంతో మందికి. అప్పుడు దేవుని చిత్తము భూమి మీద నెరవేరును గాక అని ఎప్పుడు అనుకుంటున్నామో మన ద్వారానే కదా ఇంకా దేవుని చిత్తం నెరవేరాల్సి. డైరెక్ట్ దేవుడు నోటును శాసించేస్తే భూమి అంతా ఒకటేసారి క్లోజ్ అయిపోతుంది. ఆ రోజు కూడా రాబోతున్నది, భూమి లయం అయిపోతుంది కంప్లీట్గా. అంతకంటే ముందు మనకి ఇచ్చినవాడు దేవుడు. నా ప్రతినిధులుగా మీరు చేయండి. ఆ విశ్వాసం ఆ క్రియలు రెండు కలిసినప్పుడే కార్యసిద్ధి కలుగుతాయి. మనం తలపెట్టే ప్రతి కార్యము కూడా ఇదే ఫార్ములా వాడాలన్నమాట. వాడినప్పుడు అటువంటి విశ్వాసం లవోదికీయ సంఘంలో లేని విశ్వాసము, అసలు నేను విశ్వాసం మనకు కలిగి ఉండాలి. హెబ్రీ పత్రికలు చెప్పిన విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడు ప్రపంచాలను జయించండి. ఇంత గొప్ప సాక్షి సమూహం మన ముందున్నాక మనం సులువుగా చిక్కులో పెట్టే వాటికి ఎట్లా సరెండర్ అవుతాం అని పౌలు అంటే. సో లెట్ us ఆల్సో కన్మిట్ అవర్ సెల్వ్స్. దేవుని కొరకు గొప్ప కార్యాలు మన ద్వారా జరుగుతాయని నమ్మి ఆ విశ్వాసంతో దేవుని పక్షాన నిలబడ్డప్పుడు కొండలు కదిలిపోతాయి, మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారుతాయి, తుఫాన్లు పోయి ప్రశాంతంగా జరుగుతుంది, బండల నుంచి నీళ్ళు వస్తాయి, నీళ్లు ఆరిపోయి ఆరిన నీళ్ళు తయారవుతుంది, ద్రాక్షారసం నీళ్ళని ద్రాక్షారసంగా చేయగలుగుతారు. ఇవన్నీ మన జీవితాల్లో చూడగలుగుతాం మనం. విశ్వాసము ద్వారానే సాధ్యం అది. ఎందుకంటే విశ్వాసము ద్వారా జ్ఞానము ద్వారా దేవుడు ప్రపంచాన్ని సృజించాడు. మనం అదే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఆయననే కంట్రోల్ చేస్తున్నాడు. విత్ హిజ్ కంట్రోల్ ద ఫెయిత్ దట్ వీ హ్యావ్ అండ్ అవర్ వర్క్స్ విల్ మేనిఫెస్ట్ ద బ్యూటీ ఆఫ్ హిస్ క్రియేషన్ అన్నమాట. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును.